సుత్తి లేదు, సోది లేదు. ఏ కులం మతం మీద ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్కు ఎదురు లేదు. మన భారతదేశ రాజ్యాంగవాదం, ప్రజాస్వామ్యవాదం, లౌకికవాదానికి తిరుగులేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్, ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. సక్సెస్ స్కూల్ సైదాబాద్, హైదరాబాద్కి చెందిన ఈ స్కూల్ గురించి సోషల్ మీడియాలో, తెలుగు మీడియాలో కూడా బాగా వైరల్గా 2 సంవత్సరాల బాబుకు కలమా చదివించి హోంవర్క్గా ఇచ్చారని, ఇస్లాంని రుద్దుతున్నారని, లేదా మత మార్పిడి అని చెప్పి తెలుగు మీడియా ఏదైతే మన ప్రధాన మీడియా ఛానల్స్ కూడా రిపోర్ట్ చేయడం అనేది చాలా బాధ కలిగించింది. సోషల్ మీడియాలో అంటే తలాతూకా లేకుండా ఏ న్యూస్నైనా వైరల్ చేస్తారు. కానీ మన ప్రధాన తెలుగు మీడియా కూడా అసలు రెండేరిలో రాయడం ఏంటి? అందులో అరబీ లేదు, అందులో ఏదైనా ఉర్దూ లేదు, కేవలం ఇంగ్లీష్లో ఒక లైన్ ఉంది. ఆ లైన్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని గ్రహించే ముందే తెలుగు మీడియాలో కూడా పెద్ద పెద్ద టైటిల్స్తో ఇప్పుడు ఏదైనా మతతత్వ పార్టీ కానీ, మతతత్వ సంఘం కానీ వాళ్ళకు మైలేజ్ కావాలి, ఫండ్స్ కావాలి, వారు ఆ విధంగా ఏదైనా ఉంటే అక్కడ నిరసనలు కానీ ఇతర అంశాలు చేసి ఉండొచ్చు. కానీ ఒక అధికారిక రాష్ట్ర తెలుగు మీడియా, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సక్సెస్ఫుల్కి సంబంధించిన అంశం ఏదైతే అసలు అందులో ఏమీ లేకపోయినా దాన్ని ఎంతగా ఏదైతే ముస్లిం సమాజం మీద మరియు స్కూళ్ళ మీద స్కూల్ జిహాద్ అంటూ చేసిన ఏదైతే దుశ్చర్యను, ఏదైతే దుష్ప్రచారాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎంతో మనోవేదనతో ఉన్నాను. ఇప్పుడు మీ అందరి ముందు చాలా వాస్తవాలు వివరించున్నాను. ఆ వాస్తవాలు ఎలాంటి అంటే, అసలు ఆ స్టూడెంట్ బుక్లో, డైరీలో ఏముంది, ఆ పేరెంట్ మొదట కంప్లైంట్ చేశారా, వీడియో తయారు చేసి రిలీజ్ చేశారా, మేనేజ్మెంట్ ఏం చర్యలు తీసుకుంది, పోలీస్ వారు ఏం చెప్పారు, మరియు ఏదైతే పాపం టీచర్ ఉందో ఆ టీచర్ గారు కూడా అసలు ఎందుకు అలా రాయడం జరిగింది, మేనేజ్మెంట్ టీచర్ని సస్పెండ్ చేసింది, దాని తర్వాత ఎలా పేరెంట్స్ రాజీ అయ్యారు, వాళ్ళు రాజీ అయిపోగానే వాళ్ళు రాజీ అవడం అంటే మేము హిందుత్వ లాయర్ని, నేను హిందుత్వ బీజేపీ పార్టీ లేదా మేము ఇతర సంఘం అని చెప్పి పేరెంట్స్ మేనేజ్మెంట్ రాజీ అయిన తర్వాత కూడా ఏ విధంగా ఈ ఇష్యూని చాలా పెద్దదిగా చేయాలని చెప్పి కుట్రలు పన్నుతున్నారు. చాలా క్లియర్గా చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అంట బీజేపీ రావాలంట, దానికోసం ఏదైతే ఆటో భారత్ కేసును, ఈ సక్సెస్ఫుల్ కేసును వాడుకోవాలట. నేను చెప్పలేదు. ఎవరైతే సోషల్ మీడియాలో తమను తాము హిందుత్వ బీజేపీ వాదులుగా చెప్పుకుంటున్నారో ఫస్ట్ ఒక పోస్ట్ చూపిస్తాను. ఆ పోస్ట్ చూసిన తర్వాత మీరే చెప్తారు అసలు ఏంటి ఇంత ఘోరంగా తయారు చేస్తున్నారు మన తెలుగు రాష్ట్రాలని అని. ఇతడు తెల్లారితే ఇతడి ఐడి మొత్తం, ఇతడు రామ్ అళ్ళంకి. నాకు తెలిసి సరైన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇతడి ఐడి మీద ఒకవేళ కన్నేస్తే మీకు ఏ విధంగా అయితే మన పక్కా దేశాల నుంచి మన దేశం మీద వచ్చి దాడులు చేసి హిందూ ముస్లిం గొడవలు పెట్టాలనుకుంటున్నారో, మన భారతదేశంలో కూర్చొని రామ్ అళ్ళంకి అనే పేరు పెట్టుకొని ఇతడు వేసే పోస్టింగ్లన్నీ అంతే భయంకరంగా ఉంటాయి. ఒక కట్టర హిందూ ఆటో వాలాను యావత్ హైదరాబాద్ ముస్లింలు వెంటాడి వేటాడి అంతం చేయాలనుకుంటే, హైదరాబాద్ మొత్తం ముస్లింలా? హైదరాబాద్ జనాభా ఎంత తెలుసా నీకు? హైదరాబాద్లో ముస్లింల జనాభా ఎంత తెలుసా నీకు? హిందువుల జనాభా ఎంత తెలుసా నీకు? అసలు ఎట్లా చెప్పబుద్ధి అవుతుంది ఇంత భయంకరమైన మాటలు వీళ్లకు? ఒక కట్టర్ హిందూ ఆటో వాళ్ళను యావత్ హైదరాబాద్ ముస్లింలు వెంటాడి వేటాడి అంతం చేయాలనుకుంటే దాని మీద బీజేపీ ఎందుకు రాష్ట్ర వ్యాప్త సమస్యగా మార్చలేకపోయింది? ఆ సమస్యను రాష్ట్ర వ్యాప్త సమస్యగా మార్చాలట. దాని తర్వాత అంటే బీజేపీ రాష్ట్ర నాయకులకు ఇక్కడ బీజేపీ రావడం అస్సలు ఇష్టం ఉంటే కదా, అంటే మీరు మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావాలంటే ఇలాంటివి చేస్తారా? ఇలాంటివి చేస్తే బీజేపీ పార్టీని అధికారంలో తేవాలనుకుంటున్నారా? ఇది వీళ్ళ ఐటీ సెల్ చేస్తున్న పని. ఇదే విషం విద్వేషానికి వ్యతిరేకంగా మన ఆజాద్ కలాం మీడియా ఫైట్ చేస్తుంది. ఇంకా నయం, సువేందు అధికారి కూడా వీళ్ళలాగా ఆలోచించలేదు. వెస్ట్ బెంగాల్ ఉదాహరణలు చాలా భయంకరమైన, ఏదైతే మన నార్త్లో ఉన్న కల్చర్ని మన సౌత్లో కూడా తీసుకురావాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇతడు ఎక్కడుంటాడో తెలియదు. ఇతడి ఐడి మొత్తం మీరు చూస్తే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, దళిత్, సెక్యులర్ హిందువులు అని చెప్పి చాలా బండ బూతులు తిడుతూ విషం విద్వేషం రెజిముతూ ఉంటాడు. అయితే చూసారు కదా ఎలా టార్గెట్ చేసుకుంటున్నారో. ఇక మీకు అసలు వీడియో విషయంలోకి తీసుకెళ్తాను. ఏదైతే సక్సెస్ స్కూల్లో ఒక టీచర్, ఆ టీచర్ గారు ఏం చేశారంటే బాబుకు అతడి డైరీలో రీడ్ కల్మా అని చెప్పి రాశారు ఇంగ్లీష్లో. నోట్ దిస్ పాయింట్. మీరు అనుకోవచ్చు అరబీలో రాశారా, ఉర్దూలో రాశారా, రెండు చదువుతాడో ఏం చదువుతాడో తెలుసు. ఇలా బాబు డైరీ హోంవర్క్ చేయమని ఎవరితో రాపిస్తారండి? తల్లిదండ్రుల దగ్గరే కదా వెళ్ళేది. ఆ బాబు డైరెక్ట్గా ఏం చేయలేడు కదా, అసలు మెటీరియల్ కూడా ఇవ్వలేదు కదా ఆ స్కూల్లో. ఆ స్కూల్లో అక్కడ అరబీ నేర్పించడం, ఖురాన్ నేర్పించడం, ఇది హిందూ సోదరులకు ముఖ్యంగా, హిందూ పిల్లలకు ముఖ్యంగా అనేది ఎంత భయంకరమైన విషం విద్వేషం అంటే దాన్ని మీరు అంచనా కూడా వేయలేరు. అయితే మొదట ఎప్పుడైతే
ఆ పేరెంట్ చూశారో ఆ స్టూడెంట్ డైరీలో ఏదైతే రీడ్ కలమ అని చెప్పి ఉందో ఒకటి కొట్టేసి ఉంది. దాని తర్వాత మళ్ళీ రాశారు, నేను స్టడీ చేశాను అని చెప్పి ఆ పేరెంట్ ఫస్ట్ డైరెక్ట్గా మేనేజ్మెంట్తో మాట్లాడి దాన్ని పరిష్కరించుకొని లిఖితపూర్వకంగా పిటిషన్ ఇచ్చి అవేం చేయలేదు. ఆవిడ గారు చేసిన తప్పు, పేరెంట్ చేసిన తప్పు ఏమిటంటే స్కూల్కి రాగానే ఆ వీడియో చేసి రిలీజ్ చేసేయడం మార్కెట్లో. దాంతో పాటే మత విద్వేషాలు రెచ్చగొట్టబడ్డాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసారు కదా ఎంత భయంకరమైన ప్లానింగ్ ఉన్నది వీళ్ళది. అయితే మీరు గమనిస్తే ఒక్కసారి ఆ పేరెంట్ స్కూల్లో రాగానే రికార్డ్ చేసి రిలీజ్ చేసిన వీడియో మీకు చూపిస్తాను. Recorded. ఆశ్చర్యం టీచర్లంతా అరుపులు. ఆ టీచర్ కూడా షాక్ అయిపోయారు. అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా స్పష్టంగా ఏదైతే ఉందో ఈ పేరెంట్ డైరెక్ట్ స్కూల్లోకి వెళ్ళడమే సీక్రెట్ వీడియో అనేది రికార్డ్ చేసేసారు. ఆ సీక్రెట్ వీడియో రికార్డ్ చేసి వారు దాని మీద ఆ టీచర్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. సరే, మీరు ఆ టీచర్తో గొడవ చేశారు, మీరు ఆ టీచర్తో ఏదైతే మాట్లాడేటప్పుడు ఆ సందర్భాన మీరు ఏం చేశారంటే ఆ వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేయడం ఏంటి? అంత భావోద్వేగాలు ఏమిటి? కులం మతం మీకే కాదు అందరికీ ఉంది. ఆ సక్సెస్ స్కూల్స్ అనేవి 20 నుంచి 25 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అయితే నేను ఈ మహిళా ఆంటీ అవుతారు, చాలా మంచిదే, వారు అంత నిరసన తెలపడం చాలా బాగైంది, ఇప్పుడు తెలిసి వచ్చింది మన సమాజానికి కూడా. అయితే సీక్రెట్గా వీడియో రికార్డ్ చేసి వదలాల్సిన అవసరం ఏమొచ్చింది? పేరెంట్స్ టీచర్స్ కూర్చొని మేనేజ్మెంట్ పరిష్కరించకపోతే కదా. అంటే మొట్టమొదటి స్టెప్ అనేది సమాజానికి దాని గురించి రిలీజ్ చేసింది ఏదైతే సుప్రియా గౌడ్ అని అంటున్నారో వీరు ఒకవేళ ఆ వీడియో అలా రిలీజ్ చేయకుండా ఆ టీచర్ వాళ్ళు తప్పు చేస్తే మీరు కావాలంటే మేనేజ్మెంట్తో మాట్లాడాలి. మేనేజ్మెంట్ వినపోతే ఇంకేదైనా చర్యలకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటా పోలీస్ డిపార్ట్మెంటా సిద్ధం అవ్వాల్సింది. ఈ కేసు కూడా సిమిలర్ టు ద కేస్ ఆఫ్ నిజామాబాద్ ఆర్మూర్ కేస్. ఆర్మూర్లో టీచర్ ఉర్దూ నేర్పించాడని ఏ విధంగా అయితే కొట్టారో, ఏ విధంగా అయితే అక్కడ కూడా మత మార్పిడని టెర్రరిజం అని చెప్పారో, అలాంటి స్మూత్ టైప్ వెళ్ళిన కేసే ఈ కేసు. ఇదేంటి లాయర్ గారు మొత్తం మీరు మీ వాళ్ళని సపోర్ట్ చేస్తారు, మీరు పడనివ్వరు అసలు మీరు? నేను సాక్ష్యాలతో సహా మీ ముందు వివరిస్తున్నాను. ఇంకా ఒక్కొక్క స్టెప్. ఫస్ట్ ఈ కాలేజ్లో ఆ గొడవ రిలీజ్ చేసింది, దాని తర్వాత వీరు ఒక వీడియో రిలీజ్ చేశారు, దాని తర్వాత వీరు తెలుగు మీడియాకు ఇంగ్లీష్ మీడియాకు స్పీచ్లు దంచేశారు, దాని తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేశారు సుప్రియా గౌడ్ బాబు ఆంటీ. ఏమండి, మాకు ఇప్పుడు స్కూల్ మీద ఎటువంటి చర్యలొద్దు, టీచర్ మీద చర్యలొద్దు, టీచర్ కడుపు ఎందుకు కొడతారు, మేనేజ్మెంట్ చాలా మంచిది, ఎప్పుడు కంప్లైంట్స్ లేవు అన్నారు. మొట్టమొదటి కంప్లైంటే కదండి, ఇంత చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? కావాలని మీరు చేశారని నేను అనట్లేదు, కానీ ఎందుకు చేశారు, ఏం అవసరం వచ్చింది, అది మనం గ్రహించాల్సింది. ఇది సేమ్ టు సేమ్ ఆర్మూర్ ఉర్దూ టీచర్ పై దాడి లాంటిదే, కాకపోతే అటు తిప్పి ఇటు తిప్పి ఇది కొంచెం ఒక స్మూత్ వేలో వచ్చింది. అయితే మొదటి వీడియో మీరు చూశారు ఏ విధంగా అయితే పాపం ఆ టీచర్ వీడియో సీక్రెట్లీ రికార్డ్ చేసి డైరెక్ట్గా రిలీజ్ చేసేయడం జరిగిందో. ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత మీరు గమనించవచ్చు, ఫస్ట్ వీడియో అయిపోయిన తర్వాత ఇది సెకండ్ వీడియో. ఈ సెకండ్ వీడియోలో వారు ఏం చెప్పారో మీరు చాలా వివరంగా వినొచ్చు. చూస్తే రీడ్ 1, 2 ఇంకా రీడ్ 40 అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతే అసలు ఒక అబ్బాయికి 6 years బాబు, 2nd class బాబుకి ఈ ప్రాక్టీసెస్ అన్ని ఎందుకు చేపిస్తున్నారు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ లో అసలు స్కూల్ ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇది ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్ గా ఇలా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిరు, రీడ్ 1, 2 రాసిరు, అది స్ట్రైక్ అవుట్ చేసిరు, ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిరు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివించండి, అదేదో సబ్జెక్ట్ గా పేరు నాకు తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి
ఏంటి అంటే అదొక టైప్ ఆఫ్ గ్రేట్ ఆఫ్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగినా కూడా, వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమైనా చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరి స్టూడెంట్స్ మ్యాండేటరీ ఉంటుంది. అట్లా ఎట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరల్లీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇక డేట్, ఈ రోజే డేట్, ఈ రోజే ఇక్కడ రాసింది. మళ్ళీ నేను మొత్తం టైం మొత్తం చెక్ చేసి వాళ్ళకి ఇది ఒకటి కనిపించింది. ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ ఇది 1 2 ఇట్లా ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్ లో రాసినప్పుడు ఓకే మీరు అంటారు అదొక సబ్జెక్ట్ వీళ్ళకి, ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి. వీళ్ళ డైరీ సపరేట్ పెట్టివ్వండి. ఇక్కడ క్లియర్గా న్యాచురల్స్ నాకు పేరు కనిపిస్తుంది. అట్లా ఎట్లా వస్తుంది? మళ్ళీ ఏమంటే ఫస్ట్ అడిగితేనేమో రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అనేది. సెకండ్ అది ఎవరైతే రాసిందో ఆమె వచ్చి నేను బై మిస్టేక్ రాసినమాట. అంటే మీరు గడికి పేరు ఇలా చేంజ్ చేయడం అసలు కరెక్ట్, అసలు వాంటెడ్ గానే రాసినట్టు నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. ఇది ఇంకా ఒక డిపార్ట్మెంట్ లోనే అవుతుందని ఇంకా సక్సెస్ఫుల్ సైవారిలో వేరే వేరే రాజ్యం కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా అసోసియేట్ ఏమో ఎంతమందితో మాట్లాడి ఎన్ని రాస్తున్నారో మనకు అసలు ఐడియానే లేదు. ఈ రోజు నేను డైరీ చూస్తున్నా కాబట్టి రియాక్ట్ అయ్యాను. ఒకవేళ డైరీ ఏమిటి అసలు రియాక్ట్ కూడా కాకపోతుండే. దీనిపైన డెఫినెట్ గా అథారిటీ కన్సర్న్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే అథారిటీస్ ఉన్నారో హైరార్కీతో డెఫినెట్ గా నేను పాయింట్ రేజ్ చేస్తాను. డెఫినెట్ గా నేను స్టార్ట్ తీసుకొని మాట్లాడతాను. ఎందుకంటే ఇది అన్యాక్సెప్టబుల్. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారు, అది కూడా ఒక సబ్జెక్ట్, అది కూడా చదివించాలని, అది కూడా చదివించడం స్టార్ట్ చేస్తారు. వెన్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్, దెన్ ఎందుకు? ఇది ఒక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ చేస్తున్నట్టు ఇండైరెక్ట్ యాక్టింగ్, ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది ఎవరికైనా. వీరు ఏ పార్టీకి చెందినవారు నేను ప్రశ్నించట్లేదు, వీరు ఏం వృత్తి అనేది కూడా నేను ప్రశ్నించట్లేదు. వీరి గతం ఏమిటి, ఉద్దేశపూర్వకంగా ఇది చేశారా లేదా, అసలు వీరు హిందూ ముస్లిం అంతా ఐక్యత కోరుకునేవారా అనే ప్రశ్నలు కూడా నేను లేవనెత్తాను. మన సోదరి ఒక ప్రశ్న లేవనెత్తింది. సరే, నేను కూడా దీనిపై మాట్లాడతాను. ఈవిడ గారు మొదట అసలు వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకోకపోతే కదా మీరు వీడియో రిలీజ్ చేయాల్సింది, మీరు అప్పుడు డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సింది. అంటే మీరు ఆర్మూర్ స్కూల్లో జరిగిన తప్పే కదా. అక్కడ మేనేజ్మెంట్ అక్కడ ఉర్దూ నేర్పిస్తుంటే నువ్వు అక్కడ పోయి టీచర్ వేరు, ప్రిన్సిపల్ని కొట్టేశావు గడ్డం ఉందని. అంటే ఎంత ముస్లిం విద్వేషం నీలో ఉంది. ఇక పైగా నువ్వు చెప్తావేంటి, ముస్లింలు ఉర్దూ నేర్పిస్తారు. అయ్యా బాబు, ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్. ఉర్దూ ఏం టెర్రరిజం, ఏం బ్యాండ్ లాంగ్వేజ్ కాదు. నీకు రాజ్యాంగం కల్పించిన లాంగ్వేజ్ అది, నీ నోట్ల మీద లాంగ్వేజ్ అది, రిజిస్టర్డ్ లాంగ్వేజెస్ లో ఉర్దూ ఒకటి. ఉర్దూ అప్పుడు అలా చేశారు. ఇప్పుడు ఇక్కడేమో కల్మా చూడండి. చాలా స్కూల్ది మీరు గమనిస్తే ఒక 400 మంది ముస్లిం స్టూడెంట్స్ ఉంటే కేవలం 25 ఒక 50 నాన్ ముస్లిం స్టూడెంట్స్ పిల్లలు ఉంటారండి. అయితే డైరీలు అనేవి ఇట్స్ వెరీ కామన్. మీరే చెప్తున్నారు కదా, ఒకసారి స్ట్రైక్ అయి ఉంది, రెండో రోజు మళ్ళీ రాశారని. మీరు వెళ్ళారు, మీరు వివరణ అడిగి తీసుకోవాల్సింది, లేదా యాక్షన్ తీసుకోకపోతే చర్యలు ఉండాల్సింది. మీరు సీక్రెట్ వీడియో రిలీజ్ చేశారు, దాని తర్వాత ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేశారు. ఈ టైంలోనే ఏమైపోయిందంటే ఇది బాగా వైరల్ అయిపోయింది, ఇది బాగా సెన్సేషనల్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైతే అధికారం చేజిక్కించుకోవాలి, పాక్సో కేసులు అవుతున్నాయి మా నాయకుల కొడుకుల మీద, మా స్కాములు బయట వస్తున్నాయి, ఏవేవో జరిగిపోతున్నాయి. ఎంత చేసినా తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లిం తగవులు గొడవలు పడదామంటే సాధ్యం కావట్లేదు. అటు మందిరాల మీద దాడి అంటే మసీద్ల మీద కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందువులను చంపారంటే ముస్లింలను కూడా చంపుతానే ఉన్నారు. క్రైస్తవులు దళితులు ప్రతి చోట ఇష్యూలు ఉన్నాయి. ఇక ఇందులో ఏం చేద్దామని ఆలోచించి మొన్న ఉర్దూ అయిపోయింది, ఇప్పుడు అరబీ మొదలైంది. అయితే మొదటి వీడియో మీరు సీక్రెట్గా రిలీజ్ చేసింది, రెండో వీడియో మీరు దాని తర్వాత రిలీజ్ చేసింది, ఇప్పుడు మూడో వీడియో. మీ అందరికి తెలియాల్సిన అంశం ఏమిటంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఎప్పుడైతే ఈ 2 వీడియోలు ఈవిడ గారు ఇలా రిలీజ్ చేయడం జరిగిందో చాలా స్పష్టంగా ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఏదైతే ఆ టీచర్ని సస్పెండ్ కూడా చేసేయడం జరిగింది. ఎప్పుడు సస్పెండ్ చేసింది టీచర్ మేనేజ్మెంట్ ఆమెను? 15/7/2026 సాయంత్రం 4:30 గంటలకు. అంటే ఈవిడ గారు పోయి గొడవ చేసి వచ్చారు. ఆ గొడవ అప్పుడే ఆమె డైరెక్ట్గా టు షేక్ ఐషా పర్వీన్, ఆ టీచర్ పేరు, ఆమెను పర్మనెంట్గా అసలు మీరు మా ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ అడ్మిషన్ తీసుకోవద్దు అని చెప్పి, జాబ్ కోసం మీరు ఇంటర్వ్యూ కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఆమెను సస్పెండ్ చేసేసారు. ఓకే కదా, ఇది సస్పెండ్ చేయడం జరిగింది.
దాని తర్వాత మీరు గమనించాల్సింది ఏమిటంటే, మీరు గమనించారు సీక్వెన్స్ వైజ్ మొదట గొడవ వీడియో, దాని తర్వాత పేరెంట్ ఒక సంజాయిషి వీడియో, దాని తర్వాత మేనేజ్మెంట్ పాపం ఆ టీచర్ని సస్పెండ్ చేసేయడం జరిగింది. పర్మనెంట్గా సస్పెండ్ కాదు, అసలు రిమూవ్ చేసేయడం జరిగింది సర్వీసెస్ నుంచి. మళ్ళీ సక్సెస్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడ కూడా అప్లై చేయకూడదని కూడా చెప్పడం జరిగింది. అంత సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. అయితే వెంటనే ఇదంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏదైతే ఈ హిందుత్వ సంఘాలు, సంస్థలు, ఈ రాజకీయ మతతత్వ పార్టీలు వాళ్ళు వచ్చేసిన తర్వాత పేరెంట్ ఒక లెటర్ రాశారు. ఏమని రాశారో పూర్తిగా చదివి వినిపిస్తాను, ఒకసారి మీరు వినండి. టు ద ప్రిన్సిపల్ సక్సెస్ ద స్కూల్ సైదాబాద్ హైదరాబాద్ రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడం, we the parent of Lianj Krishna grade 2 son of Gaikwada Rajashekhar resolve the issue happened in the school on 15th July 2026 regarding the homework given in the diary to my son by the mother teacher. We have accepted the apologies from the teacher and it will not repeat this mistake in future. We expect full cooperation from the management and teacher and request the authorities to withdraw the complaint. Thanking you, Rajashekhar Gaikwada. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, పేరెంట్ వచ్చేసి లెటర్ రాశారు, రిజాల్వ్ అయిపోయింది ఇష్యూ, కాంప్రమైజ్ అయిపోయారు. కానీ ఆ మేడం గారు, సుప్రియా గౌడ్ గారు అప్పటికే చేయరానిది పెట్టరానిది అవన్నీ కూడా అటు తెలుగు మీడియాకి, అటు నేషనల్ మీడియాకి, అటు సోషల్ మీడియాకి, ఇటు కమ్యూనల్ పార్టీస్ అండ్ కమ్యూనల్ హేట్ మాంగర్స్ ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈవిడ గారు ఏదైతే మిర్చి మసాలా ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఒకరు ఏదైతే లాయర్ గారు అని చెప్తారో, బీజేపీ హిందుత్వ సంఘాలకు సంస్థలకు రాజాసింగ్కి ఏదో పర్సనల్ లాయర్గా అట్లా వ్యవహరిస్తూ ఉంటారో ఆయన పోస్ట్ కూడా ఒకటి చూపిస్తాం, మీరు షాక్ అయిపోతారు ఎంత భయంకరమైన లాయర్ గారు అని. ఏదైతే ఈ లాయర్ గారు అటు పేరెంట్ అటు టీచర్ కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఈ లాయర్ గారు కాదు అసలు నేను గుత్తేదారు, నేను కేసేస్తా, నేను కంప్లైంట్ చేస్తా అని. అక్కడ ఉన్నది ఏం లేదు, పేరెంట్ లెటర్లో స్పష్టంగా ఉంది. అయితే ఈ లాయర్ గారి పేరు వచ్చేసి కరుణా సాగర్ అట. ఈ లాయర్ గారు ఏం చేశారు, ఈ లాయర్ గారి పోస్టింగ్ ఒక్కసారి ఈ లాయర్ గారి ఐడి మీరందరూ కూడా చూడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే గమనించారు, అటు పేరెంట్స్, మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్ అంతా కాంప్రమైజ్ అయిపోయారు. ఇదంతా పెద్ద ఇష్యూ కాదండి, మేనేజ్మెంట్ చాలా మంచిదండి, మేము ఎప్పుడు మేనేజ్మెంట్ నుంచి ఇటువంటి ఫేస్ చేయలేదండి, సో వీఆర్ గెట్టింగ్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అమికబ్లీ, సామరస్యపూర్వకంగా పరిష్కారం అన్నారు. వెంటనే ఇక ఈ లాయర్ గారు కరుణా సాగర్ కాశిం శెట్టి, ఈయన గారు ఎంత మంచి లాయరు, చెడ్డ లాయరు, నేను కూడా లాయరే, ఎన్రోల్డ్ అడ్వకేట్ 10 సంవత్సరాల నుంచి కాబట్టి నేను మన లాయర్ గారు కాబట్టి గౌరవంగా ఆయన గారి పోస్ట్ ఒకటే చూపిస్తా, ఎన్నో కాదు, అది కూడా ఇవాళ పెట్టారు. బహుశా నా దృష్టి మీద పడేది కాదు, ఎందుకంటే నేను ఎవరి ప్రొఫైల్స్లో వెళ్ళను, ఎవరి కామెంట్లు చేయను, ఎవరి అనవసర చర్చలు వాదోపవాదాలు పెట్టుకోను. అయితే ఈ లాయర్ గారు ఎవరైతే సోనం వాంగ్చుకున్నారో, నీట్ ఎగ్జామ్ ఏదైతే దానివల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోయారు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు అవసరం, ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర బీజేపీ విద్యామంత్రి రిజైన్ చేయాలని, మరియు ఆ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలని ఆదుకోవాలని, ఇంకా మరింతగా ఇటువంటి సమస్యలు ఎప్పుడు రాకుండా, లీకేజీలు లేకుండా చూసుకోవాలని సోనం వాంగ్చుక్ గారు జూలై 28 నుంచి ఇప్పటికీ ఆయన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తుంటే, ఈ లాయర్ గారు కరుణా సాగర్ కాశిం శెట్టి గారు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? సచ్చిపో, ఒకరిని సచ్చిపో అని చెప్పడం అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ తెలుసా లాయర్ గారు? అయితే సచ్చిపో, నిన్ను దీక్ష విరమించమని ఎవడు అడగడు, మరి అర్బన్ నక్సల్ కుక్కలు నిన్ను విరమించజేయమని అడగండి అని కేంద్ర ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నారు. ఆ భాష ఏంటి, ఆ యాస ఏంటి? ఆయన గారు ఒక లాయరు. చూడండి, నేను లాయరే, మౌనిక సుంకర గారు లాయరే, ఈయన గారు లాయరే, ఇలా మేమందరం లాయర్సే, మా దగ్గర అథెంటిక్ డిగ్రీస్ ఎన్రోల్డ్ అంతా ఉంది. అయితే మీరు చూడండి, నేను ఎక్కడ కూడా ఏ కులం మతం మీద విద్వేషం ఉండదు. ఆజాద్ కలాం మీడియా ద్వారా మేము ఫ్యాక్ట్ చెక్ మరియు ఏదైతే మత సామరస్యం మరియు భిన్నత్వంలో ఏకత్వం, హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయ్ అనే పోస్టింగ్సే ఉంటాయి. కేవలం ఇస్లాం మీద, ముస్లింల మీద, దళితులు, క్రైస్తవులు, సెక్యులర్ హిందువుల మీద దాడులు చేసే విషయాలనే నేను ఫ్యాక్ట్ చెక్ చేసి పెడుతుంటాను. అయితే ఇప్పుడు ఇది కూడా చూడండి ఎంత ఘోరమో. ఇదే లాయర్ గారు చెప్తారు, నేను ఎలా కాంప్రమైజ్ అవ్వనిస్తా, ఆ స్కూల్ మీద నేను కోర్టుకు వెళ్తా, ఆ స్కూల్ మీద నేను ఏదో చేస్తా అంటే, ఇక లోకస్ స్టాండ్ అయ్యి అని మన లాలో ఒక వర్డ్ ఉంటుంది. మరి ఈయన గారి లోకస్ స్టాండ్ అయ్యి ఏమిటో నాకు తెలియదు. అక్కడ పేరెంట్, టీచరు, అక్కడ ఉన్న ఇంకో విషయం మీరు చాలా బాగా గమనించండి. ఒకటే ఒక పేరెంట్
అసలు ఇతర పేరెంట్లు ఎవరు లేరు. 400 స్టూడెంట్స్ ముస్లిమ్స్ అయితే నాన్ ముస్లిం స్టూడెంట్స్లో ఈ ఒక్క అబ్బాయికి ఆ ప్రాబ్లం వచ్చింది. పాపం ఆ టీచర్ తప్పిదం వల్ల వచ్చింది. అయితే మీరు ఈ కాశీం శెట్టి గారు ఏదైతే కరుణాసాగర్ గారి ప్రొఫైలు, వారి మాటలు అవన్నీ కూడా చూశారు. అయితే ఇవన్నీ లెటర్స్ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత అసలు ఈ మహిళ ఇంకొక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో మీరు ఖచ్చితంగా విని తీరాలి. కొంచెం లెంగ్తీ వీడియో అవుతుంది, కానీ వాస్తవాలు ప్రజల ముందు రావాలి. ప్రజలు ఖచ్చితంగా ఈ వాస్తవాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదో అప్పుడు ఉర్దూ, ఇప్పుడు అరబీ, అసలు ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి అధికారంలో రావాలి, సీట్లు పెంచుకోవాలనే మతతత్వ సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీలు ఉన్నాయి. అది ఎంఐఎమా, బీజేపీయా, ఇంకేదైనా అని నేను నా నోటితో చెప్పను. కాకపోతే ఈ పూర్తి వీడియో 3 నిమిషాలు. గొడవ వీడియో మేడం రిలీజ్ చేశారు, ఒక సంజాయిషి వీడియో ముందు రిలీజ్ చేశారు. టీచర్ సస్పెండ్ అయిపోతే సస్పెండ్ చేయొద్దు, మేము కాంప్రమైజ్ అయ్యామనే లెటర్లు ఇష్యూ చేశారు. దాని తర్వాత అవి రిలీజ్ చేసిన వీడియో ఒకసారి మీరు వినండి. పూర్తి వీడియో వినాలి, 3 మినిట్స్ పైన ఉంది. नमस्कार, मेरा नाम सुप्रिया गौड़ है। हम हैदराबाद से हैं, लोकल हैदराबाद। हमारे बच्चे के बच्चे के स्कूल के उनके डायरी में कलमा पढ़िए, सूरह फतेह पढ़िए बोल के लिख रहे थे। परसों भी लिखे थे, वो स्ट्राइक ऑफ कर दिया। फिर कल भी लिखे थे। मुझे कुछ थोड़ा अफेंडिंग फील हुआ, बिकॉज हम लोग वो कम्युनिटी पे बिलोंग नहीं करते। आपको बच्चों को इतना पैशनेटली रिलीजियस प्रीचिंग्स भी पढ़ाना है तो आप पढ़ाइए। हम लोग बहुत हैप्पी है उससे, मगर आपको भी पता है ना जो बच्चे किस किस के कम्युनिटी पे है, अकॉर्डिंग टू देयर कम्युनिटी आप पढ़ाइए, कुछ भी प्रॉब्लम नहीं है। बट ये ही पढ़ना बोल के बच्चों के डायरी पे लिखे तो वो थोड़ा हमको अच्छा नहीं लगा। एंड वो फर्दर भी इम्पैक्ट होते हैं। बच्चे है स्कूल पे, अरे बस वो लोग का मेंटल एक्टिविटीज, मेंटल वेलबींग पे फोकस करिए, फिजिकल एक्टिविटीज पे फोकस करिए, अच्छा पढ़ाइए, क्वालिटी ऑफ एजुकेशन दीजिए। पेरेंट्स वही एक्सपेक्ट करते हैं इंस्टीट्यूशन से, ऐसा रिलीजियस क्लेम्स, रिलीजियस थिंग्स को बीच में लाके वो डेफिनेटली इम्पैक्ट होगा मेंटली। बच्चे डाउन हो जाते हैं। एंड नॉट ओनली बच्चे, पेरेंट्स को भी दिक्कत होती है, बिकॉज जैसा एवरी कम्युनिटी का एक रहता बच्चे हम हमारे ही घर में रहना बोल के ऐसे करे तो डेफिनेटली डिस्टर्बिंग फील होता। मैं एक ही बात बोलना चाहती हूँ, हर एक एजुकेशनल इंस्टीट्यूशंस पे आप क्वालिटी ऑफ एजुकेशन दीजिए, आप बस वही दीजिए, ऐसा नहीं करना चाहिए। वेरी गुड, वो फर्दर भी इम्पैक्ट होता है। एंड आई एम थैंकफुल टू द पीपल जो भी सपोर्ट कर रहे हैं। एंड एजुकेशनल सक्सेसफुल को भी मैं हार्टफुली थैंक्स बोलना चाहती हूँ, बिकॉज वो लोग तुरंत एक्शन लिए हैं, इमीडिएट एक्शन लेके मैडम को सस्पेंड कर रहे हैं, वो पर्टिकुलर रेस्पेक्टेड टीचर को सस्पेंड कर रहे हैं। जस्ट ध्यान रखिए डूस एंड डोंट्स क्या क्या है, क्या करना है, क्या नहीं करना है। बस जो भी फैकल्टी को आप हायर करते थे उसको एक बार 10 मिनट का काम है, जस्ट बोल दीजिए, प्रोटोकॉल दीजिए, ऐसा पढ़ाना है, वो पढ़ाना है, क्रॉस चेक करिए क्या लिख रहे, क्या नहीं लिख रहे बोल के। गलती से एक बार गलती से लिखा बोले तो मैं समझ सकती हूँ, हर बार गलती से नहीं लिख सकती। ये 2 बार लिखे हैं उन लोगों ने, 11 जुलाई को भी लिखे थे, आज परसों कल भी लिखे थे। एंड एक बार गलती एक्सेप्ट नहीं कर सकती, बट हर बार गलती मैं एक्सेप्ट नहीं कर सकती। हमारे भी डर लगता ना, बच्चे दूसरे रास्ते पे जा रहे हैं। वेरी गुड, वेरी गुड। सबको रहता तो किसी भी ऐसे करके बच्चों में ही लड़ाई होता। सिंपल एक्सपीरियंस, सिंपल छोटी सी बात है। अगर आपका सब्जेक्ट वो है, बच्चों को पढ़ा रहे बोलता, जो भी बच्चे वो सब्जेक्ट स्पेशलाइजेशन लिया है वो बच्चों को पढ़ाइए। अब जो बच्चे स्पेशलाइजेशन नहीं लिए हैं वो दूसरा होमवर्क, दूसरा भी वर्क दीजिए। यही एक बात है। स्कूल इंस्टीट्यूशंस ऐसे ही रहने दीजिए, लेट देम बी एजुकेशनल इंस्टीट्यूशंस। बच्चे को पढ़ाइए बस। एक्चुअली हम लोगों को स्कूल के ऊपर अभी तक एक भी कंप्लेंट नहीं कर रहा है। पर्सनली बोलूं वहाँ के बारे में बहुत अच्छा है। वेरी गुड, वेरी गुड। कभी भी मेरे बच्चे रोते हुए आते मेरे को स्कूल पे मारे ऐसा करे, मैं कभी भी नहीं बोला वो। उसका एजुकेशन भी अच्छा है वहाँ पे, उसका एवरीथिंग अच्छा है वहाँ पे उसका। बट ये छोटे छोटे चीजें ज्यादा ट्रिगर होते हैं, बहुत ज्यादा ट्रिगर होते हैं। ये नहीं रहना चाहिए, ट्रिगर नहीं रहना चाहिए। बिकॉज हमारे बच्चे से कभी भी कंप्लेंट नहीं हो, मेरे को टीचर बैठे के साथ मैंने कभी भी आकर नहीं बोला उसने, वो छोटा बच्चा कभी भी नहीं बोला। I appreciate that and appreciate स्कूल को भी मैं उस बात का appreciate करता हूँ। बट ये छोटे छोटे चीज को बहुत कॉम्प्लिकेटेड चीज है, ये नहीं होना।
ఆ సోదరి గారి ప్రసంగం మీకు వినిపించాను. ఇక దాని తర్వాత మన పోలీసు అధికారులు ఏదైతే సాల్యూట్ చెప్తాను నేను మన డీసీపీ కిరణ్ సార్కి ఐపీఎస్, వారు కనుక అక్కడ పొజిషన్ని కంట్రోల్ చేసి అక్కడ ఇష్యూని ఎస్కలేట్ అవ్వకుండా మన డీసీపీ సార్ కిరణ్ ఖారే సార్ కనుక చేయకుండా ఉండుంటే చాలా పెద్ద కుట్ర, చాలా పెద్ద అక్కడ రభస సృష్టించాలనే ప్రయత్నం చేశారు. ఐ వన్స్ అగైన్ సాల్యూట్ యూ సార్, డీసీపీ సార్ చార్మినార్, మన కిరణ్ ఖారే సార్ ఏదైతే సక్సెస్ఫుల్కి సంబంధించిన ఇష్యూని చాలా పీస్ఫుల్లీ అమికబుల్లీ సార్ రిజాల్వ్ చేశారు. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి, మొత్తం అక్కడ ఉన్న ప్రజలకి నేను కృతజ్ఞతాభి వందనాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే బహుశా మీరు గనక ఇది కంట్రోల్ చేయకుండా ఉండుంటే దీన్ని చాలా దూరం తీసుకెళ్లారనుకున్నారు. ఒక్కసారి మనం సార్ స్పీచ్ వినే ముందు అసలు ఆ ఇష్యూ గురించి సార్ ఏంటన్నారో వినే ముందు ఆ మేనేజ్మెంట్ ఏమంటుంది, మేనేజ్మెంట్ ఇష్యూ కూడా ఒకసారి విందాం మనం. सक्सेसफुल ये छोटा इशू होगा हमारे पास एक टीचर उसमें कुछ रीड करो बोले लिखे गए उसको छोटी चीज को बड़ी कर दी और वो क्या है कि पेरेंट ही आए ठीक है साथ साथ टीचर को मत निकालिए, टीचर से कुछ साइड गलती का होगा प्लीज बच्चों में बच्चे को लिख दिया और कोई गलती से लिख दी ठीक है, टीचर के पेट पे मत मारिए मत निकालिए बच्चे को, टीचर को हम ऑलरेडी कंप्लेंट करके निकाल दिए कलेक्टर भी है और क्या है फिर आए हमारे से बोले ठीक है सर जो भी होगा अब ये छोटी चीज को क्या है हम बड़ा इशू कर रहे हैं, ये इशू गलत है, ऐसा नहीं करना चाहिए. సో మీరు మేనేజ్మెంట్ వారిది కూడా విన్నారు. చాలా స్పష్టంగా మేనేజ్మెంట్ వారు కూడా ఇది చాలా చిన్న ఇష్యూ, దీన్ని కావాలని కుట్రపూరితంగా చేయడం జరిగిందని చెప్పి ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు చాలా బాధ కలిగించిన అంశం ఏమిటంటే మన తెలుగు మీడియా, మన రాష్ట్ర మీడియా వాళ్ళు కూడా అంత తొందరగా అక్కడ ఉర్దూ స్క్రిప్చర్స్ లేవు, అక్కడ అరబీ మెటీరియల్ లేదు, ఆ అబ్బాయికి ఇచ్చిన మెటీరియల్ ఏమీ లేదు, కేవలం డైరీలో ఒక వర్డ్ ఒక లైన్ కల్మా అని చెప్పిన దానికి ఇంత మతోన్మాదాన్ని, ఇంత రాజకీయాన్ని, ఇంత ఏదైతే తెరచాటు విషం విద్వేషాన్ని నింపడం అనేది మంచిదా? ఒకసారి మీరు కూడా ఆలోచించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎస్, ఒకవేళ ఖచ్చితంగా ఆ టీచర్ ఆ అబ్బాయికి మెటీరియల్ అందించుంటే, ఆ అబ్బాయిని చదివించి ఉంటే, ఆ అబ్బాయికి ఫోర్స్ చేసి ఉంటే ఒక మాట అండి రెత్తాడండి 6 సంవత్సరాలు ఉంటాయి ఆ అబ్బాయికి, డైరీ రాసిచ్చినా కూడా అది పేరెంట్స్ చదువుతారు, పేరెంట్సే చూస్తారు. ఏదైనా టీచర్ ఒకవేళ సీక్రెట్గా చేస్తుంది, మేనేజ్మెంట్ సీక్రెట్గా చేస్తుంది అంటే డైరీలో రాసి పంపిస్తుందా అండి? అసలు డైరీలో ఏముంటుంది తెలుసా? చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు, పేరెంట్స్ చదువుకున్న వాళ్ళైతే తెలుస్తుంది డైరీ ఏముంటుంది. ఎవ్రీ డే ద పేరెంట్స్ షుడ్ సీ ద డైరీ అండ్ సమ్ టైమ్స్ ఇన్ సమ్ స్కూల్స్ దెర్ ఈస్ అ రెగ్యులేషన్ దట్ పేరెంట్స్ మస్ట్ సైన్ ద డైరీ యాజ్ వెల్. అదే ఎలా అవుతుందండి? ఎలా చేస్తారు? ఒకడంటాడు ఇస్లామైజేషన్, ఒకడంటాడు రాడికలైజేషన్, ఒకడంటాడు టెర్రరిజం, ఒకడంటాడు కన్వర్షన్, ర్యాకెట్. వామ్మో వామ్మో వామ్మో, అధికారంలో రావాలంటే ఇంత భయంకరంగా మాట్లాడాలా? ఇంత నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజం, ఇలా హిందూ ముస్లిం విద్వేషాలు జిమ్మాలా? మీరు చెప్పొచ్చు మళ్ళీ వెనకేసుకొని వస్తున్నాను, నేనే వెనకేసుకొని రావట్లేదు, నాకు అవసరం కూడా లేదు. మీరు ఒక్కసారి మన డీసీపీ కిరణ్ ఖారే గారు మాట్లాడిన స్పీచ్ కూడా ఒకసారి వినాలని మిమ్మల్ని కోరుతున్నాను. దాంట్లో ఒక మిస్టేక్గా స్కూల్ టీచర్ ఫస్ట్ టైం రాయడం జరిగింది అండ్ డెఫినెట్గా ఇది వైలేషన్ కూడా ఉంది. ఆ ప్రకారంగా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి స్ట్రాంగ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో స్కూల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఆ స్కూల్ టీచర్కి టర్మినేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను అందరికీ ఆహ్వానం కూడా చేస్తున్నాను, ఈ ప్రాపర్గా ఏదైనా ఇది అఫీషియల్ సోర్సెస్ నుంచి ఆల్రెడీ ఎండి సక్సెస్ఫుల్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా మాత్రమే మీరు నమ్మకం పెట్టాలి. ఏదైనా బయట రూమర్స్ ఏదైనా ఉంటే, సోషల్ మీడియాలో ఏదైనా రూమర్స్ ఉంటే ఆ ప్రకారంగా మీ నమ్మకం పెట్టకండి. ఇది ఫస్ట్ టైం ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఆ ప్రకారంగా కూడా గట్టిగా యాక్షన్ కూడా ఇది స్కూల్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ సైడ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు పేరెంట్స్ నుంచి ఒక కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. సో అందుకే మన సైడ్ నుంచి కూడా వీఆర్ నాట్ రిజిస్టర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఇన్ ఫ్యూచర్గా ఏదైనా ఇంకా ఇంట్రెస్ట్ వస్తే ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి లీగల్ ఆర్డర్ తీసుకొని. సో మీరు గమనించారు, చాలా స్పష్టంగా డీసీపీ చార్మినార్ గారు ఎంత వివరంగా ఈ ఇష్యూకి సంబంధించి వారు చెప్పడం జరిగింది. నేను ఇప్పటికి కూడా మీ అందరికి కోరేది ఏమిటంటే, చూడండి మన భారతదేశాన్ని
ఏదైతే మతోన్మాదం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎలాగైతే ఆంగ్లేయులతో పోరాడామో, బ్రిటిషర్స్తో పోరాడామో, అందరం కలిసికట్టుగా అలానే మన భారతదేశాన్ని మత ఛాందసవాదం నుంచి, అది హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, కులం, మతోన్మాదం ఏదైనా కానివ్వండి, మనందరం కూడా కలిసికట్టుగా పోరాడితేనే మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వగలం. లేకపోతే ఆర్మూర్లో జరిగింది, హైదరాబాద్లో జరిగింది, లేదా ఇంకెక్కడో జరిగిందని చెప్పి తెలంగాణ రాష్ట్రాల్లో ఇటువంటి విద్వేషం, ఇటువంటి మతం ఇటువంటి మతోన్మాదంతో మీరు అధికారంలో రావాలి, సువేందు అధికారిని వాడుకుంటున్నాడు. ఏ విధంగా చెప్పాడో మీరు గమనించారు. కుట్రలు చేయాలట, ఆ ఆటో డ్రైవర్ అంశాన్ని కూడా చేయాలంట. ఆటో డ్రైవర్ కేసులో, ఆ ఆర్మూర్ స్కూల్ కేసులో ప్రతి చోట చాలా క్లియర్గా చెప్తున్నాం మేము. ఆటోల మీద ఏం రాయాలి, ఏం రాయొద్దు ఆర్టీఏ చూడాలి. ఆటోల మీద ఒకవేళ తప్పు రాస్తే పోలీస్ కంప్లైంట్ చేయాలి. ఆ యువకుడు భరత్ రాసింది కూడా ఖచ్చితంగా తప్పే. వాడు తప్పు రాస్తే పోలీసుల్ని పట్టియకుండా వీడు వాళ్ళ మీద దాడి చేసే విధంగా చేయడం తప్పే. ఒక నలుగురికి జరిగిన గొడవలో హైదరాబాద్ ముస్లింలంతా వెంబడించి భరత్ని చంపేయాలని చూశారు అని చెప్పి ఒక మతోన్మాది బీజేపీ అధికారంలో రావాలి అని చెప్పి పెట్టిన పోస్టింగ్ కూడా తప్పే. కావున నేను మీ అందరి ముందు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, మొదట గొడవ జరిగిన వీడియో, పేరెంట్ గొడవ అప్పుడు వీడియో, సీక్రెట్గా రిలీజ్ చేసిన వీడియో, రాజీ కుదుర్చుకున్న వీడియో, సస్పెన్షన్ లెటర్స్, మేనేజ్మెంట్ తరఫు నుంచి ఏదైతే రాసిచ్చిన పేరెంట్స్ లెటర్, మన డీసీపీ గారి స్టేట్మెంట్, మేనేజ్మెంట్ స్టేట్మెంట్, ఇవన్నీ కూడా పూర్తిగా పూసగుచ్చి మీ ముందు పెట్టడానికి కారణం ఏమిటంటే, రేపటి రోజు మనం ఆధారాలతో సహా, సాక్ష్యాలతో సహా ఈ కేసును చూసాము, పరిశీలించాము. కలాం మీడియా అడ్వకేట్ సాదిక్ షేక్ గారు పూర్తి వాస్తవాలు ఆధారాలతో సహా పెట్టడం జరిగింది. ఇది కదా నిజం, ఇది కదా వాస్తవం, ఇది కదా మన సమాజంలో కావాల్సిన ఫ్యాక్ట్ చెక్ అని మీరు అందరూ గ్రహిస్తారని ఆశిస్తూ, ఏదైతే మరొకసారి ఇటువంటి మతోన్మాదం, కులోన్మాదం, రాజకీయ డివైడ్ అండ్ రూల్, రాజకీయ అధికారాలు రావాలి, పదవులు పొందాలి అంటే రక్తపు కూడు తింటూ ఇలా సోషల్ మీడియాలో ఇలా హిందూ ముస్లిం తగాదాలు పెట్టరాదని మీ అందరినీ కోరుతూ, మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేను అడ్వకేట్ సాదిక్ షేక్.